ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఆధార్ కార్డ్ ఉన్న వారందరికీ ఇలా చేయకపోతే కార్డులని రద్దు కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. వివరాలన్నీ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఛానల్ కనుక లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. మీతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోదామంటే డైరెక్ట్ టాపిక్‌లోకి. ప్రతి ఒక్క పనికి కూడా ఆధార్ కార్డ్ చాలా కీలకం కాబట్టి, ఆధార్ కార్డ్‌కి సంబంధించి యూఐడీఏ కీలకమైన అప్డేట్ జారీ చేసింది. మీ ఆధార్ కార్డు సుదీర్ఘ కాలంగా అప్డేట్ చేసుకోకపోతే రద్దయ్యే ప్రమాదం అయితే ఉంది. అంటే ఒకవేళ అదే జరిగితే యాక్టివేషన్ అంత సులభం కాదు. ఎందుకంటే రద్దయిన ఆధార్ కార్డులు ఆధార్ సెంటర్‌లో యాక్టివ్ చేయించలేరు కాబట్టి, ప్రస్తుతం ప్రభుత్వం, ప్రైవేటు పనులకు ఆధార్ కార్డ్ అనేది అత్యవసరంగా మారింది. ఆధార్ కార్డ్ లేకుండా ఏ పని కూడా జరగని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు, బ్యాంక్ అకౌంట్‌లు ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డు అవసరం దృష్ట్యా యూఐడీఏ కీలక అప్డేట్ అయితే ఇస్తుంది. 10 ఏళ్లుగా ఎవరైనా తమ ఆధార్ కార్డ్‌ను గనక అప్డేటు చేసుకోకుంటే వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అలా చేయకుంటే మీ ఆధార్ కార్డు రద్దయిపోతుంది కాబట్టి, ఒకసారి రద్దయితే మాత్రం దాన్ని యాక్టివ్ చేసేందుకు ఢిల్లీలోని యూఐడీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో, యూఐడీఏ ప్రతి 8-10 ఏళ్ల ఆధార్ కార్డు వెరిఫై చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఆధార్ కార్డ్ అప్డేటివ్ కాకుంటే వాటిని రద్దు చేస్తుంది. ఏ ఆధార్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో చెక్ చేసేందుకు యూఐడీఏ వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఆధార్ కార్డు రద్దయితే యాక్టివ్ చేసేందుకు ఢిల్లీలోని యూఐడీ కార్యాలయానికి వెళ్లాల్సి అయితే స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్‌లో ఇది సాధ్యం కాదు కాబట్టి, చాలామంది అడ్రస్ లేదా పేరు మార్చాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు ప్రతి 8-10 ఏళ్ల కనీసం ఫోటో అప్డేట్ అయితే చేసుకోవాలి. ఫోటో ప్రూఫ్ కోసం ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు అప్‌లోడ్ చేయవచ్చు. ఆధార్ కార్డు, ఫింగర్ బయోమెట్రిక్, ఐరిస్, ఫేస్ బయోమెట్రిక్ వివరాలు ఎప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ. 50 రుసుము చెల్లించాల్సి అయితే ఉంటుంది. అదే డాక్యుమెంట్ అప్డేట్ అయితే ఆధార్ డౌన్‌లోడ్ కోసం అయితే రూ. 50 ఫీజు అయితే ఉంటుందన్నమాట. సో, మొత్తానికైతే కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఆధార్ కార్డ్ ఉన్న వారందరికీ అప్డేట్స్ అయితే